మెగా9 టీవీ. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. అమెరికాకు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. వాళ్ళకి ఎప్పుడూ శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. గత కొన్నాళ్లుగా మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా తన పూర్తి ఫోకస్ పెట్టింది. ఇరాన్లో ఎలాగైనా ప్రభుత్వాన్ని మార్చేయాలి, ఆ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక భారీ వ్యూహం రచించారు. కానీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్కు విభేదాలు రావడంతో అమెరికా ప్లాన్ రివర్స్ అయింది. దీంతో తాజాగా ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇష్యూను పక్కన పెట్టి అమెరికాకు దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మారిన క్యూబా దేశం మీదకు తన పూర్తి ఫోకస్ను, సైనిక దౌత్య శక్తిని మళ్లించారు. తాజాగా క్యూబా గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అసలు ఇరాన్ను వదిలేసి ట్రంప్ సడన్ గా క్యూబాని ఎందుకు టార్గెట్ చేశారు? ట్రంప్ వేసిన డేంజరస్ స్కెచ్ ఏంటి? ట్రంప్ విదేశాంగ విధానం ఎప్పుడూ ఒకటే, శత్రువు మీద అత్యంత భయంకరమైన ఆంక్షలు విధించి ఊపిరాడకుండా చేయడం. వాళ్ళు లొంగిపోయాక తానేదో పెద్ద హీరోలాగా అమెరికా ప్రజల ముందు బిల్డప్ ఇవ్వడం. సరిగ్గా ఇదే ప్రయోగాన్ని ఇరాన్ మీద చేశారు. కానీ ఇరాన్ ఆర్థికంగా చితికిపోయినా సరే అమెరికాకు తల వంచలేదు, మెట్టు దిగలేదు, మొండి పట్టు వీడలేదు. దానికి తోడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేస్తున్న యుద్ధాల వల్ల అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ట్రంప్కు అర్థమైంది. మిడిల్ ఈస్ట్లో సైన్యాన్ని ఇరుక్కునేలా చేస్తే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందని గ్రహించారు. అందుకే ట్రంప్కు ఇప్పుడు ఒక భారీ విజయం కావాలి. తన అమెరికన్ ఓటర్లను చూసారా, నేను ఎంత స్ట్రాంగ్ లీడర్నో అని చూపించుకోవడానికి ఒక బలిపశువు కావాలి. ఆ బలిపశువే అమెరికా పక్కనే ఉన్న చిన్న కమ్యూనిస్ట్ దేశం క్యూబా. క్యూబా ఎప్పటి నుండో అమెరికాకు ఒక కంటిలో నలుసులా ఉంది. తాజాగా క్యూబా స్వాతంత్ర దినోత్సవమైన మే 20వ తేదీన అమెరికా తన అసలు రంగు బయటపెట్టింది. అమెరికా న్యాయశాఖ ఏకంగా క్యూబా మాజీ అధ్యక్షుడు 94 ఏళ్ల వయసున్న రౌల్ కాస్ట్రోను ఒక మర్డర్గా ప్రకటించి అభియోగాలు నమోదు చేసింది. దీనికి తోడు క్యూబా మీద గతంలో ఎన్నడూ లేనంత కఠినమైన నావికా దిగ్బంధనం విధించింది. ఇతర దేశాల నుండి క్యూబాకు చమురు వెళ్లకుండా దారిలోనే అడ్డుకుంటుంది. దీనివల్ల క్యూబాలో భయంకరమైన కరెంటు కోతలు, ఇంధన కొరత ఏర్పడి దేశం అల్లకల్లోలంగా మారింది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. క్యూబా సొసైటీని లోపలి నుండే కుప్పకూల్చి ఆ కోపంతో అక్కడి ప్రజలే ప్రభుత్వాన్ని పడగొట్టేలా చేయాలన్నది అమెరికా CIA ప్లాన్. కానీ ఇక్కడే ట్రంప్ ఒక అడుగు ముందుకు వేశారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ద్వారా ఏకంగా 3 అత్యాధునిక యుద్ధ నౌకలను క్యూబా జలాల దగ్గరకు పంపించారు. CIA డైరెక్టర్ జాన్ రాడ్ క్లిఫ్ ద్వారా క్యూబా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ మెసేజ్ కూడా పంపారు. లొంగిపోతారా లేక సైనిక దాడులు చూడాలా అని ఒక రకంగా అల్టిమేటం ఇచ్చారు. నివేదికల ప్రకారం అమెరికా రక్షణ వర్గాలు క్యూబాపై సైనిక చర్యకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. గతంలో వెనజువెలా అధ్యక్షుడు మదురోను ఎలాగైతే ఒక స్పెషల్ ఆపరేషన్ ద్వారా నాటకీయంగా పట్టుకొచ్చి అరెస్ట్ చేశారో, ఇప్పుడు క్యూబా ప్రెసిడెంట్ మిగ్యూల్ డియాజ్ కానెల్ అక్కడి కీలక నేతలను కూడా అలాగే టార్గెట్ చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆర్థిక ఆంక్షలు పనిచేయకపోతే అవసరమైతే క్యూబా గడ్డ మీదకు తమ గ్రౌండ్ ఫోర్సెస్ ను దించడానికి కూడా సైన్యానికి సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తుంది. క్యూబా ఒక ఫెయిల్డ్ స్టేట్. వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, డబ్బు లేదు. వాళ్ళను కాపాడడానికి మేము ఫ్రెండ్లీ టేక్ ఓవర్ చేస్తామంటూ ట్రంప్ మాట్లాడడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇరాన్ లో తలబొప్పి కట్టిన తర్వాత ఎలాగైనా క్యూబాను టార్గెట్ చేసి పంతం నెగ్గించుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. అయితే క్యూబా అధ్యక్షుడు మాత్రం అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తేల్చి చెప్పారు. ఈ అహంకారపు ఆటలో చిన్న దేశాలు అమెరికా ఎత్తుగడలకు ఎలా బలవుతున్నాయో చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక ఉదాహరణ.